వడ్డికండిగ విలేజ్, ఎస్ఆర్‌పురం మండలం, చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. మాది చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. మ ఫ్యామిలీ బ నేను ప్రాథమిక విద్య మా స్కూల్లోనే చదివాను. ఉన్నత విద్య త్రిబుల్ ఐటీ ఇడుపులపాయలో చదివాను. సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను. మా నాన్నగారు ఫార్మరు, మా అమ్మగారు హోమ్ మేకరు. నా స్ట్రెంగ్త్స్ వచ్చి ఏదైనా సాధించే వరకు పట్టుదలతో ముందుకెళ్తాను సార్. హ్మ్. ఇప్పటి వరకు ఏం సాధించారు? సార్ 2022లో గ్రూప్ 1 మెయిన్స్ వరకు రాసాను సార్. హ్మ్. ఆ తర్వాత దాంట్లో ఉండే ఫెయిల్యూర్స్ తీసుకొని ఇప్పుడు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను సార్. హ్మ్. గ్రూప్ 2 రాసాను సార్. దాంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళున్నాను సార్. హోప్ ఫర్ ద బెస్ట్ అని చూస్తున్నాను సార్. లాస్ట్ టైమ్ ఎందుకు మెయిన్స్ అవ్వలేదనేసి అనుకుంటున్నారు? సార్ లాస్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ ఫస్ట్ టైమ్ రాసినప్పుడు నాకు అన్ని సబ్జెక్ట్స్ మీద అంత ఐడియా లేదు సార్. హ్మ్. అందుకోసమని అక్కడ ఆ తప్పులు తెలుసుకొని ఈసారి టైమ్ మేనేజ్‌మెంట్ అవి నేర్చుకున్నాను సార్ అందులో నుంచి. అందుకే కొద్దిగా లేట్ అయింది సార్. సో, కృష్ణవేణి గారు మీ హాబీస్ వచ్చేసి రీడింగ్ తెలుగు న్యూస్ పేపర్. యెస్ మేడం. ఇవాళ పేపర్ చూసారా? చూసాను మేడం. ఇవాళ హెడ్‌లైన్స్ ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ వారు దాని గురించి వేశారు మేడం. ఓకే. సో, ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూ గురించి మీరు ఏమని చెప్పగలుగుతారు? మేడం వార్ అనేది నా దృష్టిలో నా ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ కాదు మేడం. ఏదన్నా కానీ డిప్లొమాటిక్ వేలో తీసుకెళ్లడం కరెక్టు. వారు ఇలా వార్ చేసుకున్న తర్వాత ఇది వరల్డ్ వార్ 3కి కూడా దారి తీయొచ్చు చెప్పలేము. అంటే అప్పుడు వరల్డ్ వార్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అలా స్టార్ట్ అయ్యాయి. సిమిలర్ వేలో అనిపిస్తుంది. డిప్లొమాటిక్ వేలో వెళ్తే బావుంటుందని నా అభిప్రాయం మేడం. అసలు ఇష్యూ ఏంటి ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్యలో? న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది. దానివల్ల ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది. దానివల్ల మిగతా కంట్రీస్‌కి ప్రాబ్లమ్ అనేసి అనుకుంటున్నారు మేడం. సో, ఇజ్రాయెల్ ఒక్క కంట్రీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? అన్ని కంట్రీస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ప్రీవియస్‌గా వాళ్ళిద్దరికి ఉన్న కాన్‌ఫ్లిక్ట్స్ వల్ల అనుకుంటున్నాను అంటే మేడం. ఆ దాని గురించి కాన్ఫ్లిక్ట్ ఎగ్జాక్ట్‌గా తెలీదు. తెలుసుకుంటాను మేడం. మీరు టైమ్ మేనేజ్మెంట్ ఇష్యూ అని చెప్పి ప్రీవియస్ అటెంప్ట్ అని చెప్పి చెప్పారు యెస్ కదా! సార్. టైమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా మీకు ఇష్యూ అనిపించింది? అంటే సార్ 3 అవర్స్‌లో 15 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి సార్ గ్రూప్ 1 మెయిన్స్‌లో. నేను అంటే 12 క్వెషన్స్ వరకు అటెంప్ట్ చేయగలిగాను. అంటే నా స్పీడ్ రైటింగ్ అంటే సింగిల్ హ్యాండ్‌తో రైటింగ్ చేయడం అనేది నాకు కొద్దిగా ప్రాబ్లమాటిక్‌గా అనిపించింది. అందరూ కూడా సింగిల్ హ్యాండ్‌తోనే రాస్తారు. అంటే సార్ నాకు ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం ఇంకో చేత్తో బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, అలా కొద్దిగా ఇబ్బంది అనిపించింది సార్. కొద్దిగా స్పీడ్ రైటింగ్ అనేది తగ్గిపోయింది లాస్ట్ టైము. దాన్ ఎక్స్‌ట్రా టైమ్ ఇస్తారు గదా! సార్ ఈసారి ఇచ్చారు సార్. లాస్ట్ టైము అడిగితే అప్పుడు తెలీదు సార్ దాని గురించి నాకు. హ్మ్. హ్మ్. ఈసారి ప్రొవైడ్ చేశారు సార్ ఈసారి. ఎంత టైమ్ ఎక్స్‌ట్రా ప్రతి పేపర్‌కి? 1 అవర్ ఎక్స్‌ట్రా సార్. 1 అవర్ ఎక్స్‌ట్రా యెస్ ఇస్తారు. సార్. సో, ఇప్పుడు 15 క్వెషన్స్ రాసారు. రాసాను సార్. రాసాను సార్. మీరు వన్ ఆఫ్ ది ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మెన్షన్ చేస్తున్నారు. మోటివేషనల్ సాంగ్స్ అని చెప్పేసి. యెస్ సార్. ఏ కైండ్ ఆఫ్ మోటివేషన్ సాంగ్స్ మీరు బేసిక్‌గా వింటారు? అంటే నాకిష్టమైన సాంగ్ 'మౌనంగానే ఎదగమని' సార్. అందులో నుంచి నేను నేర్చుకునిందేమంటే, ఎంత ఎదిగినా గానీ తగ్గుండాలి. ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాలి కానీ, ఎక్కడ ఆగిపోకూడదనేది ఒక్కటి నేర్చుకున్నాను సార్ ఆ సాంగ్ నుంచి. రెగ్యులర్‌గా అలాంటి సాంగ్స్ వింటూ ఉంటాను సార్. సో, బేసిక్‌గా మీరు స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్. యెస్ సార్. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ మీరు. యెస్ సార్. సో, మీరు అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్ళినప్పుడు మీకు ఎన్ని ఛాలెంజెస్ అనిపించాయి? బేసిక్‌గా ఎక్కువ ఏ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారు? సార్ ఛాలెంజెస్ ప్రకారం అంటే నా అభిప్రాయం ప్రకారం ఛాలెంజెస్ ఉంటాయి సార్ ప్రతి దాంట్లోకి నేను వెళ్ళిన ఎందుకంటే ఎ ఒక దివ్యాంగజన్‌గా నాకు ఆ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడుండే టెక్నాలజీని యూజ్ చేస్తూ నేను ఆ ప్రాబ్లమ్‌ని కూడా ముందుకు తీసుకెళ్తాననే నమ్మకం నాకుంది సార్. You mentioned as creating awareness on government social sector schemes to the underprivileged. యెస్ సార్. So can you mention any recent social sector schemes where you created awareness? తల్లికి వందనం స్కీమ్ సార్. తల్లికి వందనం. యెస్ సార్. తల్లికి వందనంకి ముందుకి అమ్మ ఒడికి తేడా ఏంటి? సార్ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉన్నాయి సార్. లాస్ట్ టైము 13,000 ఇచ్చారు. ఈసారి 13,000 ఇచ్చారు.
2000 స్కూల్ మేనేజ్మెంట్ కోసం తీసుకున్నారు. సేమ్ అటెండెన్స్ 75% మెయింటైన్ చేస్తున్నారు సార్. కాకపోతే లాస్ట్ టైమ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇవ్వలేదు. ఈసారి ఫస్ట్ క్లాస్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు సార్. ఏ క్లాస్ వరకు? 12th క్లాస్ వరకు చేశారు సార్. అంతమందికి ఇస్తున్నారు? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఎంతమంది ఇస్తున్నారా? పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు సార్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా మా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వాళ్ళు నివసించి ఉండాలి సార్. ఆ స్కూల్ రూరల్ ఏరియా ప్రాంతంలోనే వాళ్ళు ఉండాలి. గవర్నమెంట్ స్కూల్‌కి పంపించాలి సార్. అది ప్రైవేట్ స్కూల్‌కి అయినా ఓకే. మళ్ళీ వచ్చి రూరల్ ప్రాంతంలో సార్ అది కొద్దిగా ఒకసారి చూసుకుంటాను సార్ ఎగ్జాక్ట్‌గా రావడం. క్రియేట్ చేయలేదు మీరు. అవేర్‌నెస్ క్రియేట్ చేయలేదు. అంటే సార్ ఎలిజిబిలిటీ అంటే వాళ్ళు ఎక్కువగా కొన్ని ఎలిజిబిలిటీ ఉంది కదా! 4 వీలర్ ఉంటే ఎలిజిబిలిటీ 4 కాదు. వీలర్ ఉండకూడదు. ఎలక్ట్రిసిటీ బిల్స్ 300 యూనిట్స్ కంటే 300 దాటితే యూనిట్స్ ఎలిజిబుల్ కాదు. యూనిట్స్ పొలం కొంత ఉండకూడదు. ఇంతకంటే ఎక్కువ లిమిట్ ఉంటే ఎలిజిబిలిటీ కాదు. 10,000 గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎలిజిబిలిటీ రూరల్ కాదు. ఏరియాస్‌కి 10,000 వరకు ఉండాలి. అర్బన్ ఏరియాస్‌కి 12,000 వరకు ఇన్‌కమ్ ఉండాలి సార్. హ్మ్. అలాంటి ఈవెన్ వాళ్ళకి శానిటేషన్ వర్కర్స్‌కి ఆ ఇన్‌కమ్ క్రైటీరియా అప్లికబుల్ కాదు. ఇవన్నీ చెక్ చేసారా? చూసుకుంటాను సార్ ఒకసారి. సో మీరు అకాడమిక్ డౌట్స్ అండ్ ఇంప్రూవింగ్ దైర్ అండర్స్టాండింగ్ అంటే వైల్ ఇన్ విలేజ్ ట్యూషన్స్ లాంగ్వేజ్ చెప్పేవారా లేకపోతే డౌట్ క్లారిఫికేషన్? ట్యూషన్స్ కాదు మేడం. డౌట్ క్లారిఫికేషనే. మామూలుగా ఇంటికెళ్తే పిల్లోళ్ళు నా దగ్గరికి వస్తారు మేడం. ఏమన్నా హెల్ప్ చేయమని చెప్పి అలా చెప్పేదాన్ని మేడం. ఓకే. సో మీరు అలా చెప్పేటప్పుడు అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసేవాళ్ళు? అంటే స్టూడెంట్స్‌కి ఎట్లా హెల్ప్ చేసేవాళ్ళు? మేడం వాళ్ళకంటే నాకు అనిపించిన ప్రకారం అయితే వాళ్ళకి అంటే బుక్‌లో ఉన్నది సిమిలర్‌గా చెప్పేస్తున్నారు మేడం. జనరల్‌గా ఇప్పుడు మీ మండలం పేరేంటి? మీ విలేజ్ పేరేంటి? మీ కలెక్టర్ గారు ఎవరు? అన్నప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు మేడం పిల్లోళ్ళు. నాకు తెలిసి కొద్దిగా బుకిష్ నాలెడ్జ్‌తో పాటు జనరల్ నాలెడ్జ్ కొద్దిగా అవేర్ చేస్తే బావుంటుందని అనిపించింది మేడం. అంటే వాళ్ళు స్కూల్స్‌లో అవి నేర్పించట్లేదు. అంటే స్కూల్ వరకు తెలీదు మేడం. వాళ్ళు నేర్పించిన పిల్లోళ్ళు ఏమన్నా అండర్‌స్టాండింగ్ చేసుకోలేదో అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మేడం. లేకపోతే సార్ వాళ్ళు చెప్పలేదని కూడా అనుకోవచ్చు కదా మేడం. అది ఎగ్జాక్ట్‌గా తెలీదు మేడం రీజన్ నాకు. మీరు ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో వాలంటీర్‌గా చేశారు అని ఇక్కడ ఉంది. యెస్ మేడం. సో ఎలాంటి యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేశారు? మేడం ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా మేము త్రిబుల్ ఐటీలో దగ్గరుండే ఒక విలేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం మేడం. ఆ ఊరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళకి అవేర్‌నెస్ ఆ ఊరంతా ఫస్ట్ మేము క్లీన్ చేసాం మేడం. వాళ్ళకి క్లీన్లీనెస్ గురించి ఒక అవగాహన కల్పించాం మేడం. అమ్మాయిలకి ఇంకా మెన్స్ట్రుయేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసాం మేడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ఉంది కదా! యెస్ మేడం. అది స్వచ్ఛ భారత్‌కి సేమ్ అంటే ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? సేమా? ఎగ్జాక్ట్‌గా అంటే కొద్దిగా ఉన్నాయి మేడం. చెప్పగలుగుతారా డిఫరెన్సెస్? కొద్దిగా నేను నేర్చుకుని చెప్తాను మేడం. అంటే ఇది కొద్దిగా అయితే తెలుసు మేడం. అదే చెప్పమంటే చెప్తా. చెప్పండి. స్వచ్ఛాంధ్ర అనేది ఒక మంత్‌లో థర్డ్ సాటర్‌డే మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఒక్కొక్క థీమ్ మీద డిఫరెంట్‌గా. స్వచ్ఛ భారత్ వచ్చి మామూలుగా రెగ్యులర్‌గా అన్నిటి మీద అన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేస్తారు మేడం. మీరు ట్రిపుల్ ఐటీస్‌లో చదివారు కదా! లైక్ ఇంటర్ అండ్ గ్రాడ్యుయేట్. యెస్ సార్. ట్రిపుల్ ఐటీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? ఏ పర్పస్ మీద ఎస్టాబ్లిష్ చేశారు? ఆల్రెడీ మనకు ఐఐటీస్ ఉన్నాయి. యెస్. మళ్ళీ ట్రిపుల్ ఐటీస్ ఎందుకు అవసరం వచ్చింది ఏర్పాటు చేయడం? సార్ త్రిబుల్ ఐటీ రూరల్ స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేశారు సార్. రూరల్ ఎవరైతే పూర్‌గా ఉంటారో వాళ్ళ కోసం మంచిగా మెరిటోరియస్ స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని రూరల్‌లో ఉండే వాళ్ళని చేశారు సార్. ఐఐటీస్ మీరు చెప్పినట్టు మామూలుగా అందరికి కాంపిటీషన్ వైడ్ ఉంటది సార్ అది అందరికి. ఇది దానికి కంపేర్ చేసుకుంటే రూరల్‌లో ఉండే పీపుల్‌కి కూడా 10th క్లాస్ బేసిస్ మీద తీసుకున్నారు సార్. ఐఐటీస్‌కి 12th జేఈఈ మెయిన్స్ ఇలాంటివి రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది సార్. వేరాజ్ దానికైతే మాత్రం 10థ్ మెరిటోరియస్‌గా తీసుకున్నారు సార్. మనకు వేరే స్టేట్స్‌లో ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయా? లేకపోతే మన స్టేట్ మాత్రమే ట్రిపుల్ ఐటీస్? సార్ ఇండియాలో 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి సార్. కాకపోతే మన ఆర్జికేట్ త్రిబుల్ ఐటీ ఇడుపులపాయ, శ్రీకాకుళం ఇలా బాసర ఇలా ఉన్నాయి కదా సార్. అవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి సార్. ఏది? సార్ ఇది 10th క్లాస్ మెరిటోరియస్‌తో మాత్రం తీసుకుంటారు సార్. వేరే స్టేట్స్ ఎలా తీసుకుంటారు? వేరేటివన్నీ జేఈఈ మెయిన్స్ అలా కాంపిటీషన్ వైడ్ తీసుకుంటారు సార్. దాంట్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఓన్లీ కోర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి సార్ త్రిబుల్ ఐటీలో.
మీరు తెలుగు న్యూస్ పేపరు, తెలుగు సాంగ్స్ అన్నారు. వేరే లాంగ్వేజ్ నేర్చుకోరా? నేర్చుకుంటాను సార్. బట్ హ్మ్. తెలుగులో అంటే అలవాటయిపోయింది సార్. హ్మ్. నేనిప్పుడు చేంజ్ చేసుకుంటే ఇంగ్లీష్ మీరు పేపర్ 10th కూడా క్లాస్ చూస్తున్నా. నుంచి తెలుగు మీడియమా? లేకపోతే పీయూసీ ఇంగ్లీష్ మీడియమే సార్ అక్కడ. పీయూసీ పీయూసీ, ఇంగ్లీష్ మీడియం. గ్రాడ్యుయేషన్ 2 ఇంగ్లీష్ మీడియమే సార్. ఓకే. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? మాట్లాడతాను సార్. ఇంగ్లీష్ న్యూస్ కొద్దిగా పేపర్ భయం. చదవరా? మాట్లాడేటప్పుడు చదివింది అర్థం చేసుకోగలుగుతాను సార్. మీరు స్టార్టింగ్‌లో ఒకటి చెప్పారు. నేనేదైనా సాధించేంత వరకు వదలననేసి. యెస్ సార్. మరి 2 స్టేట్మెంట్స్ కాంట్రాడిక్టరింగ్ కాదా? అంటే లేదు సార్, నేర్చుకుంటున్నాను సార్. ఇంగ్లీష్ కూడా కొద్దిగా ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని మాట్లాడడం నేర్చుకుంటున్నాను సార్. డెఫినెట్‌గా నేర్చుకుంటాను సార్. ట్రిపుల్ ఐటీ ఇంగ్లీష్ మీడియం, ఇంటర్మీడియేట్, మళ్ళీ ఇంజినీరింగ్ ఇంగ్లీష్ మీడియం. యెస్ సార్. మీ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియము. యెస్ సార్. సో, ఇంకా నేర్చుకోలేదా మీరు? అంటే రాయడం అవన్నీ వచ్చు సార్. మాట్లాడేటప్పుడు కొద్దిగా ఫియర్ అనేది ఉంది సార్. ఆ ఫియర్‌ని ఇంగ్లీష్‌లో అంటే కరెక్ట్‌గా నేనే సెంటెన్సెస్ ఫార్మ్ చేస్తున్నానా లేదా అనే ఫీలింగ్ నాకుంటది సార్. అది హ్మ్. కొద్దిగా నేను అవాయిడ్ చేసుకుంటే డెఫినెట్‌గా ఐ క్యాన్ సార్. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? సార్. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా నాన్న ఫార్మర్ సార్. అమ్మ హ్మ్. ఇంటి దగ్గర హోమ్ మేకర్ సార్. ఇంటి దగ్గర ఉంటది. కూలీ పనులకి వెళ్తా ఉంటుంది సార్. ఎవరైనా పొలం పనులకి అలా పిలిచినప్పుడు. చిత్తూరు స్పెషాలిటీ ఏంటి? చిత్తూరు 1911లో ఫార్మ్ అయింది సార్. ఏప్రిల్ 1 1911లో ఫార్మ్ అయింది. సరే, ఇది కల్చరల్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటే కర్ణాటకను, తమిళనాడుతో మిక్స్ అయ్యి ఉంటది సార్ ఫస్ట్ నుంచి. ఆ ట్రెడిషన్స్ బోత్ కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మిక్స్ అయ్యి ఉంటాయి సార్. వేరాజ్ హిస్టారికల్‌గా చూసుకున్నామంటే అది ఒక ట్రేడ్ సెంటర్ లాగా యాక్ట్ చేశారు సార్. ఎకనామికల్‌గా చూసుకుంటే అక్కడ ప్యాడీ, మ్యాంగోస్, టమాటోస్ ఎక్కువగా పండిస్తారు సార్. ఇప్పుడు ఆ ఇష్యూ అక్కడ మీకు ఐడియా ఉందా? పుణ్యక్షేత్రం. సార్. సో, తోతాపురి మ్యాంగోస్ బ్యాన్ ఇష్యూ మీకు ఐడియా ఉందా? సార్ అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ హస్ న్యూస్ బ్యాన్. జనరల్‌గా తెలుసు సార్. డీటెయిల్‌గా తెలీదు. డీటెయిల్‌గా తెలీదా? కర్ణాటక చిత్తూరులో బ్యాన్ ఏ టైప్ ఆఫ్ చేసిందని మ్యాంగోస్ పండిస్తాం? సార్. చిత్తూరులో ఏ టైప్ ఆఫ్ మ్యాంగోస్ పండిస్తాం మనం? సార్ టైప్స్ అంతగా ఐడియా లేదు సార్. హ్మ్. టైప్స్ అంతగా లేదా? ఐడియా లేదు. మీకిష్టమైన తెలుగు న్యూస్ పేపర్ ఏంటి? పాపులర్ న్యూస్ పేపర్స్ చదువుతాను సార్. అందులో మామూలుగా ఈనాడు న్యూస్ పేపర్ అంటే ఇష్టం సార్. ఈనాడు కాకుండా ఇంకేం చదువుతారు? అప్పుడప్పుడు సాక్షి చూస్తాను సార్. ఆంధ్రజ్యోతి చూస్తాను. అప్పుడప్పుడంటే? అంటే ఏమన్నా కరెంట్ అఫైర్స్ కొద్దిగా ఎగస్ట్రా ఎందులో హ్మ్. కాకుండా కవర్ చేయనివి ఉంటే అందులో చూస్తాను సార్. హ్మ్. నార్మల్. న్యూస్ పేపర్‌లో ఎన్ని పేజెస్ వస్తుంది డైలీ? సార్ 19 ఒకరోజు 19 వస్తది. ఒకరోజు 22 ఉంటాయి సార్. ఒకరోజు 24 ఉంటాయి. హ్మ్. అప్ టు ఏమన్నా యాడ్స్ ఎక్కువిస్తే ఇంకా ఎక్కువ పేజెస్ అనేది కవర్ చేస్తారు ఒక సార్. ఇద్దరు సంపాదక్ ఐ మీన్ ఎడిటర్స్ ఉంటారు గదా! యెస్ సార్. సంపాదకులని రాస్తుంటారు. ఈనాడులో రిపీటెడ్‌గా రాసే సంపాదకులెవరు? సార్, ఐ యామ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ దెమ్. అంతర్యామి చదువుతావా? నో సార్. చదువు. ఇంకేం చదువుతావు న్యూస్ పేపర్‌లో? ఆ ఎడిటోరియల్‌లోనే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ చూస్తాను సార్. ఫస్ట్ ఆర్టికల్ ఉంటది సైడ్‌కి. హ్మ్. రైట్ సైడ్ ఉండే ఫస్ట్ ఆర్టికల్, హ్మ్. దాని కింద ఉండే ఆర్టికల్ ఈనాడు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సారీ సార్. ఐ డోంట్. ఈనాడు ఎన్ని లాంగ్వేజెస్‌లో వస్తుంది? సారీ సార్. తెలుసుకుంటాను సార్. ఓకే. 10 క్వెషన్స్. యాహ్! కృష్ణవేణి, మీకు వెన్ వి ఇంటరాక్టెడ్ ఇంకా డాఫ్ అనేది బేసిక్‌గా ఉంది. ఓకే సార్. డాఫ్‌లో పెట్టిన ప్రతి పాయింట్ మీద ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి. ఓకే సార్. తెలిసిన క్వెషన్ నీట్‌గా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు గురించి చెప్పండి అంటే అక్కడ ఇయర్‌తో పాటు, డేట్‌తో పాటు చెప్తున్నారు. అది చిత్తూరు ఫార్మ్డ్ అంత మనం తెలిసినా గాని తెలియనట్టు చెప్పాలి. నిన్న ఒక ఇంటర్వ్యూలో కృష్ణ ఒకటి చెప్పాడు గుర్తుందా? తెలిసిన క్వెషన్స్‌కి ఎట్లా చెప్తున్నామో తెలియని క్వెషన్‌కి కూడా అలానే రియాక్ట్ అవ్వాలి. ఓకే సార్. వెన్ ద క్వెషన్ ఈస్ నోన్ మీరు ఇమ్మీడియేట్‌గా స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవుతారు. అన్నోన్ క్వెషన్ వచ్చినప్పుడు మీరు చెప్పేసి మళ్ళీ సారీ చెప్తున్నారు. ఓకే సార్. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ విల్ అప్డేట్. ఓకే సార్. ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే సో, సార్. ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ ఆన్సర్ టు దట్ వన్. ఓకే సార్. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. యూ ఆర్ ఫీలింగ్ దట్ ఇట్స్ గిల్టీ ఆఫ్ నాట్ నోయింగ్. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీవన్ వుడ్ బి నోయింగ్ ఎవ్రీథింగ్. ఇట్ డస్ ఓకే నాట్ సార్. లైక్ దట్. సో, అది మీరు ఒకసారి చూసుకోవాలి. ఏదైతే చెప్పారో అక్కడ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే సార్. రిమైనింగ్ యాస్పెక్ట్స్ యూ ఆర్ కాన్ఫిడెంట్, యూ ఆర్ లైవ్లీ, బెటర్‌గా ఉన్నారు. ఆ హెడ్ స్వింగ్ తగ్గించుకోవాలి.
ఓకే సార్. హెడ్ స్వింగ్. మీరు కూర్చున్నారు గదా! ఎరెక్ట్‌గా కూర్చొని అంటే యూ కెన్ కాలు కీప్ కొద్దిగా నేనిలా ఉంటే ఆ! ఇది నాకు మంట అనిపిస్తది సార్ కొద్దిగా అందుకోసం. బీర్ చేయాలి. 15-20 మినిట్స్ మనం బీర్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? ఎన్నో బీర్ చేస్తుంటారు గదా! ఓకే సార్. కొద్దిగా రైట్ హ్యాండ్ మీ రైట్ థై మీద పెట్టుకోవాలి. ఇట్లా ఇలా రైట్ థై మీద. ఓకే సార్. అట్లా పెట్టుకొని ఇప్పుడు ఎట్లా కూర్చున్నారో అలా కూర్చొని హెడ్ స్వింగ్ చేయొద్దు. ఓకే సార్. హెడ్ స్వింగ్ చేయకుండా కావాలంటే అప్పుడప్పుడు ఉంచండి నొప్పి ఓకే సార్. వచ్చినప్పుడు. అంతేగాని త్రూ ఔట్ ఇంటర్వ్యూ ఊపొద్దండి. ఓకే సార్. స్మైల్ అయితే ఇస్తాం. ఇంటరాక్షన్‌లో స్మైల్ అనేది ఎక్కడ కనపడట్లేదు. డౌట్ కనిపిస్తుంది ఫేస్‌లో. ఓకే బట్ సార్. యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ వైల్ ఆన్సరింగ్. ఓకే సార్. దట్ ఈస్ గుడ్ ఆన్సర్. అండ్ బాడీ లాంగ్వేజ్ సార్ చెప్పినట్టు ఇంకొంచెం వెనక్కి వెళ్తే బాగుంటుందని అనిపించింది. అంటే ఇక్కడ ఇది కొంచెం కొద్దిగా సిట్టింగ్ ఇబ్బంది. పోస్చర్ ఏమైనా చేంజ్ చేసి చేస్తాం. ఓకే సార్. అదొకటి. అండ్ అక్కడక్కడ మీరు ఫార్మల్ లాంగ్వేజెస్ కాకుండా లైక్ అంటే మామూలుగా వాడుక భాషలో ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడుతున్నారు ఆ కైండ్ ఆఫ్ పిల్లోళ్ళు టోన్స్ అన్నారు. పిల్లోలు చిత్తూరు లాంగ్వేజ్‌లో మన పిల్లోళ్ళు వచ్చినార్రా. ఓకే సార్. అది కొంచెం అంటే చేంజ్ చేస్తాం. గ్రాంధికంలో వస్తే బెటర్. ఇప్పుడు ఓకే మీరు సార్. మాట్లాడే వాడుక భాషలో వస్తుంది. కొంచెం గ్రాంధికం వస్తే ఇంకా ఓకే సార్. బెటర్‌గా ఉంటుంది. సో సార్ అక్కడ చిల్డ్రన్స్ అని అలా యూజ్ చేయొచ్చు కదా సార్ ఇంగ్లీష్‌లో బెటర్. బైలింగ్విల్‌లో మాట్లాడొచ్చు. బైలింగ్విల్ అయినా మాట్లాడొచ్చు. మీకు పిల్లలకి చిల్డ్రన్ వచ్చిందనుకోండి. నేను స్కూల్ చిల్డ్రన్‌కి చెప్తానంటే పాఠశాల విద్యార్థులనేది మీకు ఆ టైంలో రాకపోవచ్చు. ఓకే సార్. మళ్ళీ మీకు డౌట్ వస్తే అన్ని అవును. చెప్పొచ్చు దట్స్ ద అన్నట్లు రైట్ చెప్తున్నారు. పాయింట్. అది చెప్పేసిన తర్వాత అది డౌట్ అని మీకే డౌట్ పడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే సార్. అంటే మీరు ఐదర్ అటెంప్ట్ చేయకుండా ఐ డోంట్ నో అన్నట్టు చెప్పినా ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అని చెప్పినా పర్లేదు. బట్ ఓకే థింగ్ సార్. ఏంటంటే మీరు కొంచెం అటెంప్ట్ చేస్తున్నారు క్వశ్చన్ మళ్ళీ యూ ఆర్ టేకింగ్ బ్యాక్. సో ఓకే. దట్ ఈస్ నాట్ రైట్ అప్రోచ్. ఓకే దట్ సార్. నీడ్స్ బి కరెక్ట్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్స్ కొంచెం వాయిస్ కొంచెం బేస్ పెంచితే బెటర్‌గా ఉంటుంది. ఓకే సార్. వాయిస్ బేస్ కావాలి. క్వశ్చన్స్ అటెంటివ్‌గానే ఉన్నారు. ఇంకొంచెం సబ్జెక్ట్ కావాలి. మేడం అడిగినప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఇష్యూస్ మీద అంటే ఓకే మీరు సార్. న్యూస్ పేపర్ అప్డేట్ ఉంటూ ఉన్నారు అన్న కంటెక్స్‌లో అడిగారు. యెస్ సార్. ట్యాబ్ కాబట్టి కొంచెం టెక్నికల్‌గా చెప్పడానికి ట్రై చేయొచ్చు. ఓకే సార్. సేమ్ థింగ్స్ నేను ఇప్పుడు నోట్ చేశాను. కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ ఇవంతా పర్లేదు. అంటే అన్నీ బానే ఉన్నాయి. కాకపోతే మీరు ఏవైతే నాకు తెలుసు అని ఫస్ట్ అంటున్నారో వాటి మీద క్వెషన్స్ అడిగితే మళ్ళీ నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు సార్‌కి కూడా ఇప్పుడు క్లెన్లీనెస్ డ్రైవ్ మీరే చెప్పారు. మేము క్లీనింగ్ చేయడానికి వెళ్ళాము అని చెప్పి. యెస్ సో సార్. ఆ ప్రోగ్రామ్స్ మీద మేము మళ్ళీ క్వెషన్స్ అడిగినప్పుడు మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఓకే సో మేడం. మీరు అప్డేట్ ఇప్పుడు చేస్తాను. తెలియనివి చెప్పకండి. ఓకే ప్రిపేర్ మేడం. అయినవే చెప్పండి. ఓకే మేడం. ఓకేనా? మీరు అలా చెప్తే దాని మీద ఫాలో అప్ క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఆన్సర్ చేయలేరు. యెస్ మేడం. అదొకటే ప్రమాదం. అంటే ఈనాడు, సాక్షి ఎలా అటెంప్ట్ చేశారు? బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇక్కడ మిస్ అవుతుంది. ఇప్పుడు ఈనాడు అని చెప్పారు కదా! యెస్. ఈనాడు చూస్తుంటాను. అదర్ న్యూస్ పేపర్స్ కూడా ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్. ద సిట్యుయేషన్ డిమాండ్స్ అన్నట్లు. అకాడమిక్ కంటెక్స్ట్ అకాడమిక్ కంటెక్స్ట్‌లోను. అన్నట్లు బ్యాలెన్స్డ్ కావాలి. ఓకే సార్. సో అది ఒకసారి ప్రాసెస్ చేస్తాను. అకాడమిక్ వరకే తీసుకుంటాను. ఈనాడు అయినా, హిందూ అయినా, సాక్షి అయినా, ఆంధ్రజ్యోతి అయినా అకాడమిక్ కంటెక్స్‌లోనే నేను న్యూస్ చూస్తాను అన్నట్లు చెప్పాను. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నేను డౌట్స్ ఇంకేమైనా మీరు క్వెషన్స్ అడగాలంటే అడగొచ్చు. సార్ అంటే చెప్పండి. కాన్ఫిడెన్స్ లెవెల్ బెటరా సార్? కంప్లీట్‌గా. కాన్ఫిడెన్స్ ఓకే. బట్ మీరు చెప్తున్నప్పుడు కొంచెం డౌట్‌ఫుల్‌గా చెప్తున్నారు. మీరు కరెక్టేనా అని ఇలా ఇలా అంటే మమ్మల్ని మేము చెప్పేది కరెక్టేనా, నేను చెప్పేది ఓకేనా అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఇలా 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 హెడ్ షేక్ చేస్తున్నారు. ఓకే మేడం. సో అది తగ్గించండి. హెడ్ షేకింగ్ చాలా వరకు తగ్గిస్తే అది ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ఓకే మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు కొద్దిగా మీ ఫేస్‌లో ఇన్నోసెన్స్ కనిపిస్తుంది కదా! సో, దానివల్ల ఏమనిపిస్తుందంటే మాకు మీరు చెప్పేది మీకే డౌట్ ఉందేమో ఓకే సార్. అనే ఒక క్వెషన్ మార్క్ అనేది రైజ్ అవుతుంది. అది మీరు మాట్లాడండి. అద్దం ముందు ప్రాక్టీస్ చేశారనుకోండి 1 ఆర్ 2 ఇప్పుడే ఆ వీడియో బయటిస్తారు మీకు. నేను రాసిన కామెంట్స్ కూడా మీకు ఇస్తారు. ఓకే సార్. దాని మీద వర్క్ చేయండి. అదొక్కటి ఇంప్రూవ్ చేసుకున్నామంటే యూ కెన్ హ్యాండిల్ బెస్ట్. యెస్. థ్యాంక్ యూ. సౌమ్య ప్లీజ్ కమ్. ఆ వీడియో బయటిస్తారు. సో, ఎందుకు మార్క్స్ ఇచ్చారనేది కూడా ఇక్కడ ఉంటుంది. వర్క్ ఆన్ దట్ వన్. ఓకే సార్. ఇంకొక 2, 3 మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారంటే ఇప్పుడు చేసింది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే సార్.
సార్ హెడ్ బెండ్ గురించి చెప్పారు కదా సార్. అంటే ఎలా సార్? హెడ్ అంటే ఇప్పుడు నేను ఊపట్లేదు కదా! యెస్ సార్. తిన్నావా? తిన్నాను సార్. ఎక్కడ పోయినావు? ఊరు నుంచి వస్తున్నాను సార్. హ్మ్. అంటే ఓకే సార్. మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు ప్రతి దానికి హెడ్ బెండ్. స్వింగ్ ఓకే. అవుతుంది. ఓకే ఇట్లా సార్. మనకి కొంతమందికి అలవాటు ఉంటుంది. ఓకే సో, సార్. అది తగ్గించుకుంటాను సార్. తగ్గించుకోవాలి. ఓకే. తగ్గించుకుంటాను సార్ అలా. ఇప్పుడు తగ్గించుకుంటానన్నప్పుడు కూడా తగ్గించుకుంటాను సార్. అంటే ఓకే. అంటే నాకు అలవాటయిపోయింది సార్. కొద్దిగా నేను చూస్తాను. అలవాటయిపోయింది. కొద్దిగా చూసుకోండి. మీరు అది మాట్లాడుతుంటే మీకు అద్దంలో చూసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది మీరు చెప్పేటప్పుడు. సరే సార్. కొంతమంది మాట్లాడేటప్పుడు చెయ్యి పైకి కిందకి వాళ్ళకి తెలియకుండానే స్వింగ్ అవుతూ ఉంటుంది. కూర్చొని ఉంటారు. మాట్లాడతారు. ఇప్పుడు నీకు ఎట్లయితే మనం రైట్, లెఫ్ట్ లెగ్స్ మీద పెట్టుకోరు. పెట్టుకోకుండా అటు ఇటు అంటారు. పైకి మాట్లాడేటప్పుడు ఇట్లా అనేస్తుంటాడు. అతను చెయ్యి ఎత్తి మనల్ని ఇట్లా అన్నామని కూడా అతనికి అర్థం కాదు. ఓకే సార్. అట్లా ఇది హ్యాబిచ్యుయేటెడ్ అయి ఉంటుంది. బట్ వీ హావ్ టు కాన్షియస్‌లీ రెగ్యులేట్ ఇట్. ఓకే సార్. రిమైనింగ్ యాస్పెక్ట్స్ గుడ్. ఓకే. టాస్క్ మీద వర్కౌట్. చూస్తున్నాను సార్. ఇంకా కొద్దిగా అప్డేట్ చేసుకుంటాను. హ్మ్.